నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలోని ఆటో డ్రైవర్లు, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆటో డ్రైవర్ సేవలో పథకం విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాటకాలు చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2,000, 2,500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జి? అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటే సిటీలో ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. ఒంగోలు బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్ నుంచి నిర్వహించిన మెగా ర్యాలీలో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని కోలాహలంగా నిర్వహించారు. సభలు, ర్యాలీలు నిర్వహించి సంబరాలు చేశారు. ఒక పండుగ వాతావరణం. ఆటో కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ల నాయకత్వంలో సమిష్టిగా ఇవాళ ఒక మంచి వాతావరణంలో ఒక పండుగని, కార్మిక దినోత్సవం మేము చేసుకుంటున్నట్టు సంతోషంగా వాళ్ళందరూ ఉన్నారు. దాదాపు 2,91,000 కుటుంబాలకి 15,000 రూపాయల లెక్కన 435 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కాబట్టి ఇవాళ కార్మికులకి అత్యంత మేలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. మేము హామీలు ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లు ఏదైతే చెప్పామో ఆ ప్రణాళికలో అన్నీ కూడా ఇవాళ నెరవేరుస్తూ మేము ఒక్కొక్క అడుగు ముందుకు ఇంకా 1-2 మిగిలి ఉన్నాయి. వాటన్నిటిని కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఆర్థిక వనరులను సరిచేసుకుని వాటిని కూడా పూర్తి చేసే దిశలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరి యొక్క సహకారం, మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరేది, అన్ని హామీలు నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నేటి ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు యువగళ పాదయాత్రలో నిర్వహించినటువంటి ఇచ్చిన హామీలను, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సార్, రాష్ట్రంలో అతి తక్కువ రోజుల్లో సంక్షేమ పథకాలు కూడా అన్ని అమలు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ సేవలో పథకం నంద్యాల జిల్లా నందికొట్కూరులో వేడుకగా నిర్వహించారు. జమ్మి చెట్టు నుండి ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయినాయి. ఈరోజు కార్మిక శక్తులను అంతా ఏకం చేస్తూ కార్మికుల
ఆదుకోవాలనే ఒక ముఖ్య సదుద్దేశంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆటో డ్రైవర్ సేవలను గుర్తించి 15,000 రూపాయలు ఇస్తున్నందుకు ఇవాళ చూడండి అంత పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్న ఆటో కార్మికులు మొత్తం అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇచ్చినటువంటి కొద్ది సమయంలోనే అందరికీ అప్లై చేసి దాదాపు ఇదే నందికొట్టు నియోజకవర్గం నుంచి 500 నుంచి 600 మంది ఆటో కార్మిక కుటుంబాలు ఆదుకున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి అది ఎన్డీఏ కూటమికి సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా విశాలమైనటువంటి హృదయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఆయనకున్నటువంటి ఒక సేవా దృక్పథంతో ఈరోజు అందరికీ ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రామికులారా గుర్తుపెట్టుకోండి, మన కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనకి ఇవాళ అడగకుండానే 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారంటే ఈరోజు చూడండి అసలు ఒక్క పిలుపుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఒక ఆటో ర్యాలీ చేయాలి ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లు అంటే వేలాది మంది రైతులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వచ్చేసి సార్ మాకు చంద్రబాబు నాయుడు సార్ సాయం చేస్తున్నాడు, మా వంతు కృషిగా మేము వస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీరు చూసుకోండి గతం కార్మికులు ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న 8